క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తా పట్టణంలో యేసుక్రీస్తు తన భూలోక పరిచర్య ముగింపు దశలో తన మరణ పునరుత్థానాలకు ముందు శిష్యులతో పంచుకున్న అత్యంత లోతైన విషయాలలో ఈ వచనాలు ఒకటి. నేను ఇంకనూ మీతో చెప్పవలసిన అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు అని యేసు అనడంలో మానవ పరిమితులను, దైవిక సమయ పాలనను మనం గమనించవచ్చు. శిష్యులు అప్పుడు ఉన్న ఆత్మీయ స్థితిలో రాబోయే శిలువ త్యాగాన్ని లేదా సార్వత్రిక సంఘ ప్రార్థన విషయాలను పూర్తిగా అర్థం చేసుకునే శక్తి వారికి లేదు. అందుకే యేసు మన బలహీనతలను ఎరిగిన దేవుడని, తన ఆత్మీయ ఎదుగుదల స్థాయిని బట్టి మనకు సత్యాన్ని బయలుపరుస్తాడని ఇక్కడ స్పష్టమవుతుంది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని వెంటనే అర్థం చేసుకోకపోవచ్చు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ సరైన సమయంలో ఆయన తన ఆత్మ ద్వారా మనకు తెలియచేస్తాడనే నిరీక్షణను ఈ వచనం మనకు తెలియచేస్తుంది. ఆత్మస్వరూపి అయిన ఆత్మ అని పిలవడం ద్వారా ఆయన ప్రధాన బాధ్యతను యేసు వివరించారు. ఈ లోకంలో అనేక అబద్ధాలు, అసత్యాలు, తప్పుదోవ పట్టించే సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ విశ్వాసిని సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తాయి. ఈ నడిపింపు అనేది కేవలం మేధోపరమైన జ్ఞానం మాత్రమే కాదు, ఇది క్రీస్తు యందు వ్యక్తిత్వాన్ని, ఆయన బోధనలను మన హృదయాలకు హత్తుకునేలా చేస్తాయి. ఆయన నన్ను మహిమపరచును అనే మాట పరిశుద్ధాత్మ పరిచర్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. చివరిగా ఈ వచనాలు త్రియేక దేవుని మధ్య ఉన్న అద్భుతమైన ఐక్యతను మరియు భాగస్వామ్యాన్ని ఆవిష్కరిస్తాయి. తండ్రి కలిగినదంతయు నాది అని యేసు చెప్పడం ద్వారా తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నారని, అలాగే పరిశుద్ధాత్మ ఆ సంపదనన్నిటినీ మనకు దయచేస్తారు అని స్పష్టమవుతుంది. తండ్రి సంకల్పించిన రక్షణను కుమారుడు నెరవేర్చగా పరిశుద్ధాత్మ దానిని మన జీవితాలకు అన్వయింపజేస్తాడు. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మనతో ఉంటాయని ఈ వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం పరిశుద్ధ ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. 1917 మే 13న పోర్చుగల్లోని ఫాతిమా నగరంలో 3 చిన్నారులకు పరలోకపు రాణి అయిన ఫాతిమా మాత మొదటిసారిగా దర్శనమిచ్చారు. అప్పుడు మరియమాత ప్రతిరోజు జపమాల ప్రార్థన చేస్తూ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించమని మరియు పాపుల పరివర్తనం కోసం, వారి పాప ప్రాయచిత్త కోసం త్యాగాలు చేయమని మాత సందేశం ఇచ్చారు. మే 13న ప్రారంభమైన ఈ దర్శనాలు ప్రార్థన మరియు పశ్చాత్తాపం ద్వారా దేవునికి దగ్గరవ్వాలని మనకు గుర్తు చేస్తున్నాయి. మరియమాత చూపిన మార్గంలో నడుస్తూ జపమాల ప్రార్థన ద్వారా లోక కళ్యాణ కోసం ప్రార్థించుదాం. ఆమెన్.